హాయ్ అండి, ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ చేయండి. అయితే నాది ఇప్పుడే పూజ పూర్తయిందండి. పూజ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత రైస్ అయితే కడిగి ఆల్రెడీ అన్నం అయితే ప్రిపేర్ అవుతుంది. అయితే రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకొని డైరెక్ట్ వాటర్ వేసి వండేస్తానండి. ఒక్కొక్కరు వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసి వండుతారు కదా, అలా కాదు, నేను డైరెక్ట్ పెట్టేస్తాను. ఈరోజు అయితే ఫ్రైడే కదండి, అందుకని నేనైతే టమాటో పప్పు వండుదాం అనుకుంటున్నాను. అయితే పప్పు అయితే కడిగేసి పెట్టుకున్నాను, కుక్కర్లోనే వండుతాను. ఇవి అయితే ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ ఇవన్నీ కట్ చేసి వేసేస్తానండి. కొంతమంది అంటారు అన్నీ ఒకసారి వేస్తే పప్పు ఉడకదని, కానీ ఆ ప్రాబ్లం అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. డైరెక్ట్ వేసేసిన పప్పు చాలా మెత్తగా ఉడికిపోద్ది. నేనైతే ఎప్పుడు అలాగే వండుతానండి. ఫాస్ట్గా కూడా అయిపోతుంది, టైం సేవింగ్. ఇంకా ఇది పప్పు అయిపోయిన తర్వాత అయితే టైం కూడా కావస్తుందండి, పిల్లలకి లంచ్ టైం అయిపోతుంది. ఇంకా నేను ఒక చిన్న టిప్ చెప్తానండి, ఎవరికైనా తెలిసి ఉంటే ఇగ్నోర్ చేయండి, తెలియకపోతే ఫాలో అవ్వండి. ఈ కందిపప్పు కడుగుతాం కదండి, ఈ కడిగిన వాటర్ని మొక్కలకి వేస్తే మొక్కలు అయితే బాగా గ్రోత్ వస్తాయండి. ఇంకా ఫ్లవర్స్ అవి కూడా బాగా వస్తాయి. టిప్ని అయితే పాటించండి. ఇంకా నిన్న మొన్న పడిన ఎండకైతే నిన్న పడిన వర్షానికైతే ఈరోజు ఎండ అయితే బీభత్సంగా ఉందండి, చూసారా? ఇంకేంటండి, ఇదండి ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ వ్లాగ్. కర్రీ అది ప్రిపేర్ అందరికీ తెలిసిందే కదండి, అందుకనే పప్పు వండడం అనేది షేర్ చేయట్లేదు. ఇక పెద్ద వంటకం అయితే ఏం కాదు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.